హైదరాబాద్ జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం జరిగింది. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ కోర్టు ఆదేశాలతో పోలీసుల ముందు లొంగిపోయాడు. అయితే ఆ వెంటనే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2022లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో రాహెల్ నిందితుడిగా ఉన్నాడు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, జూబ్లీహిల్స్ లో హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి ఒకవైపు పోలీసుల విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే షకీల్ కుమారుడు ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. షకీల్ కుమారుడు రాహెల్ ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. గతంలో కూడా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఎదుట మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ లొంగిపోయాడు. 2022లో జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 45లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్డు దాడుతున్నటువంటి తల్లి కూతురుని ఢీకొట్టడంతో కూతురు చనిపోయినటువంటి సందర్భం ఉంది. ఈ కేసులో రాహెల్ పరారీలో ఉన్నాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తెలంగాణ హైకోర్టులో కూడా పోలీసులు ఖచ్చితంగా ఈ కేసులో విచారణ చేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే హైదరాబాద్ నుండి తను దుబాయ్ పారిపోవడం జరిగింది. మళ్ళీ దుబాయ్ నుండి కోర్టు ఆదేశాలతో ఇండియాకు వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీసుల ముందు లొంగిపోయిన తర్వాత అతన్ని న్యాయస్థానం ముందు హాజరుపరచడంతో అతనికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో బెయిల్ నుండి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2022లో హిట్ అండ్ రన్ కేసులోనే తను లొంగిపోయినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.